పెడుతుంది అనేది చాలా ఓపెన్ సీక్రెట్. ఆ విధంగానే ఈ సినిమాలన్నీ కూడా త్వరగా లైనప్ అయినాయి అనుకోవచ్చు. అయితే ఈ సినిమాల విషయంలో చాలా ఖచ్చితంగా దర్శకుడు చెప్పిన కథ ఆయనకి నచ్చిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత ఆ దర్శకుడు ఆ కథ ఎలా ఉంటే అలా చేసే అలవాటు బాలకృష్ణకు ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ చేసుకుంటేనే తనకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన బిజీ అయ్యి రెండు విభాగాలని రెండు కళ్ళులాగా తను చేసే పరిస్థితి కనిపిస్తుంది బద్రి. అట్లాగే ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా తెర మీదకి బాలకృష్ణ కుమారుడు రంగప్రవేశం సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. అలాగే బాలకృష్ణ ఎన్టీఆర్ కాంబినేషన్కి సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయి రవిచంద్ర? ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా కార్యరూపం దాల్చే పరిస్థితుంది ఇప్పట్లో? బద్రి, బాలకృష్ణ తనయుడు సినీ రంగ ప్రవేశం గురించి ఊహాగానాలు గత సంవత్సర కాలంగా ఉన్నాయి. అయితే వాటిని బాలకృష్ణ తోసిపుచ్చలేదు. ఎప్పుడైనా రావచ్చు, కాకపోతే ఇప్పుడు తను చిన్నవాడు చదువుకుంటున్నాడు, రావచ్చు అని మాత్రం ఆయన తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో దాదాపుగా చిత్ర పరిశ్రమలో ఆయన అడుగుపెట్టి హీరోగా తెర మీదకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా గురించి మాత్రం నందమూరి అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే బాలకృష్ణ తన సినిమాలతోటి బిజీగా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా తను ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. 2 సినిమాలు ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కలిసి నటించే సినిమా ఇప్పుడిప్పుడే తెర మీదకి రావటం మాత్రం చాలా కష్టమని చెప్పుకోవచ్చు బద్రి. అట్లాగే రవిచంద్ర, ఇంకొక విషయం చెప్పండి. ఈ పుట్టినరోజు ప్రధానంగా 50వ పుట్టినరోజు అభిమానుల సమక్షంలో చాలా రోజుల తర్వాత ఒక భారీ ఎత్తున ఒక వేడుక బాలకృష్ణ చాలా సంతోషంగా చేస్తున్న వేడుకనే మనం అనుకోవచ్చు. భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో జరగబోతుంది బర్త్డే. దీనికి సంబంధించి అభిమానులు ప్రధానంగా సింహ సక్సెస్ తర్వాత ఇన్ని ప్రాజెక్టులు టేకప్ చేయడం పట్ల ఒక రకమైన స్పందన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ రాజకీయాల వైపు రావాలని ఆకాంక్షించే అభిమానులు ఏ రకంగా కోరుకుంటున్నారు రవి? బద్రి, బాలకృష్ణ అభిమానులు సింహ విజయంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే సింహ ఆడియో ఫంక్షన్ లో కానివ్వండి, సింహ రిలీజ్ అయిన తర్వాత ఈయన టూరు వెళ్ళారు. ఆల్మోస్ట్ అన్ని లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలన్నింటి కూడా దర్శించుకున్నారు. ఆ సందర్భంలో కూడా అక్కడ కలిసిన అభిమానులందరూ కూడా సీఎం బాలయ్య అంటూ నినాదాలు ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది కూడా బాలయ్య రాజకీయాల్లోకి రావాలి, క్రియాశీలక రాజకీయాల్లో ఆయన పాల్పంచుకోవాలి, అలాగే ఈ ముఖ్యమంత్రి కావాలనే అభిలాష వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం కల్పించట్లేదు. ఎందుకంటే తన వియంకుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనే మరలా సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా మన మహానాడులో తేల్చి చెప్పడం జరిగింది బాలకృష్ణ. కాకపోతే పార్టీ కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తాడేమో తప్ప అధికారాన్ని చేపట్టే అవకాశం మాత్రం ఇప్పుడిప్పుడే కనిపించట్లేదు. అయితే అభిమానులు మాత్రం బాలయ్య సీఎం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాలయ్య కనిపించినప్పుడల్లా ఇప్పుడు స్టేడియంలో కూడా సీఎం బాలయ్య అని నినాదాలు ఇవ్వడం జరుగుతుంది బద్రి. థ్యాంక్ యూ రవి. సో మొత్తానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బాలకృష్ణ తన 50వ పుట్టినరోజు వేడుకలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఈ పుట్టినరోజు ప్రధానంగా పరమవీర చక్ర సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. మరికొద్ది సేపట్లో అంటే 9:45 ఈ సినిమా అఫీషియల్గా ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో క్లాప్తో పాటుగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సినిమా షాట్లో భాగంగా కలిసి వచ్చేటట్టు ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఈ సన్నివేశాలను షూట్ చేసి ఇవే ఆ సినిమాల్లో వాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణతో పాటుగా బాలకృష్ణ వంశానికి చెందిన నందమూరి వంశానికి చెందిన హీరోలు ఎవరైతే ఉన్నారో మిగిలిన హీరోలు కూడా వస్తారని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు బాలకృష్ణ సోదరులు కూడా ఈ వేడుకలో పాల్పంచుకోబోతున్నారు. చంద్రబాబుతో పాటుగా అనేక మంది రాజకీయ రంగ ప్రముఖులు కూడా